దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేస్తున్న అంశము, దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే మనం ఏం చేయాలి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ యొక్క ప్రపంచంలో భర్త భార్యని, భార్య భర్తని, లేదంటే తల్లిదండ్రులు పిల్లలని, చిన్నారి పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా ఆనంద పెట్టాలా అని అందరూ కాకపోయినా కొంతమందిమైనా ఆలోచిస్తూ ఉంటాము దేవుడి కృప వలన. ఎందుకంటే ఈ ప్రపంచంలో కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తిని ఆనంద పెట్టడానికి చాలా తక్కువ మంది ప్రయాసపడుతూ ఉన్నారు. నేను ఆనందంగా ఉంటే చాలు, వేరే వాళ్ళతో నాకేంటి సంబంధం, అదేదో బయట వారితో కాదు, కానీ నా సొంత ప్రజలు, నా సొంత కుటుంబము, నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనుకుంటున్న వాళ్ళని కూడా సంతోష పెట్టడానికి మనము సిద్ధముగా లేము. అందుకే మనం సంతోషంగా లేము. స్వార్థ బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, నిస్వార్థంగా జీవించినప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాము. అంటే పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కదండి, మనం ఏమి విత్తుతామో అది కోస్తాము అని. ఆనందంగా ఉండాలి అని ఆనందంగా మన బిడ్డను ఉంచాలి అని ఆశపడితే మనం ఆనందంగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటే తప్పకుండా మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి మరి సరే అండి, ఇదంతా కాదు, నా కుటుంబం ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఎంత ప్రార్థన చేసినా నా భర్త ఆనందంగా ఉండలేడండి నాతో. నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎదుటి వ్యక్తి ఆనందంగా నన్ను ఉంచలేకపోతున్నారు, నా ఆనందాన్ని కూడా దొంగిలిస్తున్నారు అనే ఒక పరిస్థితిలో మనం ఉన్నామేమో. అయితే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళని వీళ్ళని ఇంకెవరినో, లేదంటే నన్ను నేనుగా సంతోష పెట్టుకోవాలని ఆలోచిస్తే మనకి ఆనందం కరువు అవుతుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆనంద పెట్టగలగాలి. దేవుణ్ణి ఆనంద పెడితే ఏం జరుగుతుందో ఈరోజు మనం పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే మనము కలిగి ఉండాల్సిన మూడు అతి అమూల్యమైన సుగుణాలు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక తల్లి ఒక బిడ్డను ఆనంద పెట్టాలి అనంటే ఆ తల్లి ఆ బిడ్డకి సమయాన్ని ఇవ్వాలి, ఆ పసికందుకి సమయాన్ని ఇవ్వాలి, సమయానికి పాలు పట్టాలి, సమయానికి ఆహారాన్ని అందించాలి, సమయానికి ఏ హాని కలగకుండా చుట్టుపక్కల ఎలాంటి యొక్క మారణ ఆయుధాలు లేకుండా చూసుకోగలగాలి. అదేవిధంగా దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. అర్థమవుతుందా అండి? సమయానికి తిండి పెడుతున్నాడు, సమయానికి ఉద్యోగం ఇచ్చాడు, సమయానికి మనకి జ్ఞానం ఇచ్చి బిజినెస్ ఎలా చేసుకోవాలి, లేదంటే మనం చేస్తున్న పనులు, పొలం పనులైనా, రైతులైనా, పండించే పంట అయినా, చేసే బిజినెస్ అయినా, చేసే జాబ్ అయినా, అది చిన్నిపాటి ఉద్యోగం, అది ఏదైనా అన్నీ కూడా దేవుడు ఇచ్చిన కృప. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం బ్రతికి లేకపోతే ఇవన్నీ చేసి వ్యర్థమే కదండి. అందుకే దేవాతి దేవుడు ఒక తల్లైనా బిడ్డని మరుస్తుందేమో కానీ, ఒక తండ్రైనా కుమారుని మర్చిపోతాడేమో కానీ మన దేవుడు మర్చిపోడు. అందుకే అంటూ ఉన్నాడు యెషయా గ్రంథము 49-43 అధ్యాయాలు అనుకుంటాను, అక్కడ చూస్తూ ఉన్నాం 19వ వచనంలో, తల్లి తన యొక్క బిడ్డను మరచినా నేను నిన్ను మరువని బిడ్డ అని దేవాదేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని ఆనంద పెట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఆనంద పెట్టడానికి అనేక మంది ప్రవక్తలను మన మధ్యలోకి పంపిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని అందించడం ద్వారా, దేవుడి వాక్యాన్ని వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా, మన యొక్క హృదయం మీద పడి, సారవంతమైన నేల మీద పడి ఫలించడం ద్వారా మనం ఆనందభరితులం అవుతాము. వాక్యం ఎక్కడైతే ఉంటుందో, వాక్యం ఎక్కడైతే హృదయంలో ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ మరియ తల్లి. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 వచనాల నుంచి అమ్మ మరియ తల్లి స్తోత్ర గీతం పాడుతూ ఉంది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అంటే అమ్మ మరియ తల్లి ఆనందిస్తుందంటే అమ్మ మరియ తల్లి ఏం చేసింది? ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం ఇలా సెలవిస్తుంది, మరియమ్మ అంతయు తన మనస్సులో పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనలో చాలామంది ఆనందముగా లేకుండా బ్రతుకుతున్నామంటే
దానికి కారణం ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నామంటే, దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోతున్నామంటే దానికి కారణం మన హృదయములో దేవుడి వాక్యానికి కాకుండా దేనికో స్థానం ఇచ్చాము. మన హృదయములో దేవుడికి కాకుండా మొట్టమొదటి స్థానాన్ని ఎవరికో ఇచ్చేసాము. లేదంటే మనకి మనముగా కూడా ఇచ్చుకొని ఉండొచ్చు. నేను అందంగా ఉన్నాను, నేను బాగున్నాను, నాకు ఆస్తిపాస్తులున్నాయి, నాకు అంతస్తుంది, నాకు ఇండ్లున్నాయి, నాకు పొలాలున్నాయి, నాకు సమస్తమున్నాయి, ఇంకా దేవుడితో నాకేం పని, నాకు పట్టు చీరలు ఉన్నాయి, లేదంటే నాకు ఇంటిలో బంగారం ఉంది, నా ఇంటిలో ఏం కావాలంటే అది ఉందండి, ఇంకా నాకు దేవుడితో సంబంధం ఏంటి అని ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో, మనం ఆనందంగా మెల్లమెల్లగా కోల్పోతున్నాం కాదు. అందుకే ఒక మంచి పాట ఉంది కదండి, మన కనతరైన కథోలిక శ్రీసభలో గురువులు కూడా గొప్పగా పాడుతూ ఉంటారు. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా తిరిగాను, సర్వజనులనడిగాను, జగమంతా తిరిగాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. దేవుల్లో ఎందుకు కనుగొంటున్నామంటే, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మంచివాడు దేవుడు మాత్రమే. పుట్టడంతోనే మంచితనంతో పుట్టాడు యేసయ్య. దేవుడి యొక్క మహిమ నుంచి వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి వెతకకుండా, మంచితనాన్ని వెతకకుండా మనము రాంగ్ పర్సన్స్లో, అంటే దానికి యోగ్యతే లేకుండా, దానికి యోగ్యతే లేని పాపములో పడిపోతున్న మనుషుల వైపు చూస్తూ మనం మనుషులలో ఆనందాన్ని వెతుక్కుంటే కష్టం. మనలో కూడా దొరకదు. నీలో నాలో మనకి మనముగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మనలో కూడా ఆనందం కరువే అండి. ఎక్కడా దొరకదు ఈ ప్రపంచంలో. డబ్బులో దొరకదు. అందుకే కదండి ఈ పాటకు అర్థం అదే కదా. నేను ప్రపంచమంతా తిరిగాను, లోకాలు మొత్తం తిరిగాను. అయితే ఈ యొక్క ఉన్న గొప్ప టెక్నాలజీని బట్టి, ఈరోజున్న విద్యా రంగాన్ని బట్టి నేను ఆకాశంలోకి కూడా ఎక్కి వెళ్తున్నాను, కానీ నేను ఆనందాన్ని కనుగొనలేకపోతున్నాను. జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నాను, కానీ జ్ఞానహీనులాగా నేను బ్రతుకుతున్నాను. ఎందుకంటే ప్రభువా, ఆనందం ఎక్కడ ఉందంటే నీలోనే ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు 121వ కీర్తనలో 1వ వచనం చూస్తున్నాను. నేను కొండల వైపు పారజూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి లభించును. సహాయం అంటే ఆనందించలేని సమయంలో ఆనందం కొరకు, శాంతి లేని సమయంలో శాంతి కొరకు, దుఃఖ సమయంలో దేవుడి వైపు చూడడం. అయితే ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం అని కీర్తనకారుడు ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుని నుండి నాకు సహాయము లభించును. ఆమేన్, హల్లెలూయా. భూమి ఆకాశాన్ని చేసింది ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, కేవలం యేసయ్య ఒక్కడే. దేవుడు, రక్షకుడు, నమ్మదగినవాడు, నమ్మక ద్రోహం చేయడు, మంచివాడు, మంచివారిలాగా నాటకము చేయడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేమండి. దేవుడు మనల్ని ఆనంద పెట్టడానికి సమస్తం చేసి పరిపూర్ణమనర్చి మనందరికీ అందించాడు. అదేంటంటే పరిశుద్ధమైన గ్రంథం. పునీత పౌలు గారి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అవునా? ఆనందపడు, మీరు మహానందపడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందపడాలా? అయ్యో ఎట్లా అండి? అవ్వట్లేదండి. అన్ని వేళలా సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను, అక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు సర్వదా ప్రార్థింపుడు, అన్ని వేళలా కృతజ్ఞతలై ఉండడు, తద్వారా ఆనందింపుడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే అన్ని వేళలా దేవుడికి కృతజ్ఞతలై ఉండాలి. అర్థమవుతుందా అండి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, కపటముతో, నాటకముతో, బూటకముతో మనుషుల దగ్గర ముందు ఒకలాగా వెనకకు ఒకలాగా మాట్లాడుతుంటే ఆనందం ఉండదు. మరి ఎలా ఉంటుంది? ఉండదు.
మనలో ఉన్న ఆనందం దుష్టుడు కూడా దొంగలించలేడు. ఆమేన్. కానీ ఆ ఆనందము దేవుడిచ్చిందేనా? ఎలా ఇస్తాడు దేవుడు? వాక్యం, పరిశుద్ధమైన గ్రంథం. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడి నుండి నాకు సహాయము లభించును. ఆ దేవుడే మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధితో దివ్య మందసముగా కదిలి వెళ్ళినప్పుడు పునీత ఎలిజబెత్తమ్మ గారు ఆనందముతో నింపబడ్డారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలయ్యింది అని లూకాసు వార్త 1:41 మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, ఈ యొక్క విద్య, వైద్య, ఈ యొక్క ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే గొప్ప అద్భుతమైన సంఘటన పరిశుద్ధమైన గ్రంథంలో లూకాసు వార్త 1 మనం చూస్తూ ఉన్నాము. 43 నీ శుభవచనములు వినగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వచ్చింది, వాక్యము తీసుకొని వచ్చింది మరియ తల్లి. ఆ వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంది, బయటికి చెప్తూ ఉంది, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దివ్య మందసమై, దైవ మందసమై మరియ తల్లి కదిలి వచ్చినప్పుడు మన ఇండ్లకి తప్పక ఆనంద భరితులమవుతాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతెందుకండి, పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అభినాదాబు అనే వ్యక్తి ఇంటిలో 20 సంవత్సరాలు దివ్య మందసం ఉంది. కానీ ఆ వ్యక్తి కుటుంబం మారలేదు, ఆనందం చెందలేదు. అదే పాప జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎలాంటి మార్పు లేదు బ్రతుకులో. దేవుడు అందరిలో ఉన్నాడండి, దేవుడు అందరి కుటుంబాలలో ఉన్నాడండి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అందరికీ సహాయపడుతుందండి. కానీ అభినాదాబు వలె దేవుడు నాతో ఉన్నాడు అని, దివ్య మందసం నాతో ఉంది అని, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నాతో ఉంది అని విశ్వసించి ఆత్మ పరిశీలన కలిగి జీవించకపోవడమే బంధకం, మరణం. బైబిల్ తెలియనట్టు. అయితే ఇదే ఎగ్జాంపుల్ మనం ఒబేదేదెబు దగ్గరికి వచ్చి చూస్తే, మనము సమూవేలు మొదటి సమూవేలు గ్రంథము 6వ అధ్యాయము అక్కడ చూస్తూ ఉన్నాము. ఒబేదేదెబు ఇంటిలో 3 నెలలు దివ్య మందసం ఉంది. అంటే దావీదు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ మార్గ మధ్యంలో ఆ యొక్క ఉజ్జియానో ఎవరో ఒక వ్యక్తి చనిపోయేసరికి భయపడి, వామ్మో దివ్య మందసం ఉంటే ఇంత పరిశుద్ధంగా జీవించాలా, నేనేమైపోతానో ఏమో అని, అమ్మో నేను పట్టుకొని అనేసి అక్కడ ఉన్న ఒబేదేదెము ఇంటిలో పెడుతూ ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఒబేదేదెము స్వీకరించాడు, దివ్య మందసాన్ని స్వీకరించాడు. అంటే మరియ తల్లిని స్వీకరించాడు. ఇదిగో నా తల్లి అని యేసయ్య చెప్తున్న మాటను పాత నిబంధనలో ఆల్రెడీ కొంతమంది ప్రవక్తలు స్వీకరించారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మనము యాకోబు రాసిన లేఖలో 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ యేసుప్రభువు వారు మనతో చెప్తూ ఉన్నాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు యేసయ్య. ఆమేన్. ఆదిలో ఉన్నాడు, ఆది సంపూర్ణుడైన మన తండ్రి. అంతములో ఉన్నాడు, అంతయు ఉన్నాడు. ఆమేన్. అంతమే లేని దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, భూమి ఆకాశములు చేసిన దేవుని నుండి నాకు సహాయం లభించును అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒబేదేదెముని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన 3 నెలలు అతనికి తోడయ్యింది. అంటే ఎప్పటికీ తోడయ్యింది, కానీ అతను రియలైజ్ అయ్యాడు, దివ్య మందసము నా ఇంటిలో ఉంది, దేవుడి సన్నిధి నా ఇంటిలో ఉంది, నా కుటుంబంలో ఉంది, ఇక నేను తప్పకుండా వర్ధిల్లుతానని విశ్వసించాడు. కాబట్టే హానరింగ్, గౌరవం చూపించాడు, కాబట్టే నమ్మాడు, కాబట్టే ఇదిగో ఆనందభరితుడవుతున్నాడు. తన పంట పొలాలను, కుటుంబాన్ని సమృద్ధిగా దేవాతి దేవుడు దీవించాడు. ఆమేన్. ఈ యొక్క సువార్త, ఈ యొక్క వార్త ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రపంచం మొత్తం పాకి దావీదు చెవులో పడింది, మహారాజు చెవులో. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటున్న ఒక వ్యక్తి బాగుపడ్డాడట.
మరియ తల్లి దివ్య మందసమై వారి ఇంటిలో ఉంటే ఇలా బాగుపడ్డాడట, సంపదలతో తల తూగుతున్నాడంట, ఇంత గొప్పగా దీవించబడుతున్నాడట అని రాజు చెవులో పడాలంటే మరి ఈ రోజులలో ఉన్నట్లుగా న్యూస్ పేపర్లు ఆనాడు లేదు. ఈ రోజులలో ఫోన్ కాల్ చేస్తే అటాచ్ అయినట్టుగా ఆనాడు ఫోన్ కాల్స్ లేవు. అంటే ఒక నోట పడి ఇంకొక నోట పడి ఇంకొక నోట పడి ఈ రోజులలో అబద్ధపు మాటలు వ్యాప్తి చెందినంత స్పీడ్గా తొందరగా పరిశుద్ధమైన మాటలు ఆ యొక్క స్పీడ్గా వెళ్ళవు. అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన దివ్య మందసమై ఉంది అని 3 నెలల్లో దేవుడి సన్నిధి వల్ల ఒబేదేదోము ఇల్లు దీవించబడింది అంటే అని ప్రపంచమంతా పాకింది, దావీదు చెవులో పడింది. అందుకే దావీదు బయలుదేరుతూ ఉన్నాడు దివ్య మందసాన్ని మోసుకెళ్ళడానికి. దివ్య మందసాన్ని మనం స్వీకరించగలగాలి అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అంటే ఆ తల్లి వాక్కుని కన్నది. మనం అందరం ఆ వాక్కుని స్వీకరించడానికే శక్తి సరిపోవట్లేదు మనకి. ఆ తల్లి ఆ వాక్కుని ప్రపంచానికి అందించడానికి నిష్కల్మషమైన తన జీవితము, పాపమే అంటని తల్లి, పాపమే తెలియని తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మనకి తోడై ఉంటే మనం ఎందుకు ఆనందంగా ఉంటాము తప్పక. ఆమేన్. ఎందుకంటే ఎలిజబెత్తమ్మ గారు పరిపూర్ణముగా ఆనందముతో నింపబడలేదా పరిశుద్ధాత్మతో. ఆమేన్. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉంటే 2 అద్భుతాలు ప్రతి ఒక్కరికి. అదేంటంటే మొట్టమొదటిది పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎలిజబెత్తమ్మ వలె పరిపూర్ణముగా నింపబడతాం. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఆత్మఫలమైన ఆనందముతో నింపబడతాం. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ దేవుడు డైరెక్ట్గా దిగి రావాలండి. వస్తేనే నాకు అప్పుడు ఆనందం అండి కాదండి. ఆ తల్లి తన గర్భములో యేసుని మోసుకొని మన ఇంటికి వస్తూ ఉంది దివ్య మందసమై. కాబట్టి ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీపై వేంచేయును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. ఆమె నడియా తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకొని మన ఇండ్లకు వస్తున్న మన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే మనం ఆనందభరితులం అవుతాం. ఆమె ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎప్పుడూ మనల్ని ఆనంద పెడుతూనే ఉంటుంది. ఆమె ఎందుకంటే అమ్మ అంటే ఆదరణ, అమ్మ అంటే ఆదరణ. ప్రియమైన దేవుడు బిడ్డలు గుర్తుపెట్టుకోగలగాలి. ఒక చిన్న పసికందు ఉందనుకోండి, ఆ చిన్న పసికందుకి పాలు తాగే వయస్సు చిన్న పాపకో బాబుకో ఆకలి అవుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. పసికందు అమ్మకి అర్థమైపోతుంది. తన యొక్క గర్భము చెప్తుందట. మా అమ్మ అంటూ ఉంటుంది, అమ్మ నేను బాధపడినట్లు నీకు ఎట్లా తెలుసుమా అంటే నా కడుపు తరుక్కొని పోతుందమ్మా. మీరు ఎవరైనా, నేను మా అన్న మా అక్క ముగ్గురం పిల్లలు మా అమ్మకి ఎప్పుడైనా మేము బాధపడ్డప్పుడు ఏమంటే మా అమ్మ ఫోన్ చేసి అంటూ ఉంది, బాధపడుతున్నారా బిడ్డ, ఏమైనా ఉందా చెప్పాలా, ఏమైనా చెప్పాలా నాకు అని అంటే. ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉన్నవారికి తప్ప ఇది మిగతా వాళ్ళందరికీ అసాధ్యము. అదేవిధంగా తల్లి ప్రేమకు ఇది సాధ్యము. అమ్మో నా బిడ్డ ఏం చేస్తుందో, అమ్మో నా బిడ్డ ఏం బాధపడుతుందో, అమ్మో నా అల్లుడు ఎలా ఉన్నాడో, మళ్ళీ బిడ్డతో పాటు అల్లుడు గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. బిడ్డ కుమారుడిలాగా స్వీకరిస్తూ ఉంది అల్లుడిని కాబట్టి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక తల్లికే ఇంత అర్థమవుతుందే, ఈ లోకంలో ఉన్న తల్లికే, మరి ఆ లోకనాథుణ్ణి పరలోకనాథుణ్ణి ఈ ముల్లోకాలను ఏలుతున్న, ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో దేవుడికి తెలుసు, అన్నిటినీ ఏలుతున్న దేవాది దేవుడైన యేసయ్యని కన్నా మరియ తల్లికి ఇంకా ఎంత ఆదరణ మనకి ఇవ్వగలుగుతుంది ఒకసారి ఆలోచించాలి. పసికందు పుట్టినప్పుడు ఆ తల్లి తన స్తనాల దగ్గర పెట్టుకొని పాలిస్తున్నప్పుడు ఆ ఆనందం చెప్పలేనిది. ఆ తల్లి ఎంత ఆనందంగా ఉందో బిడ్డ అంతకన్నా పరమానందాన్ని పొందుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అమ్మని పట్టుకుంటుంది, ఆడుకుంటూ ఉంది, అమ్మ మీద ఆడుకుంటూ ఉందండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అదేవిధంగా తల్లి ఏదైనా ఆహారం పెట్టేటప్పుడు ముందుగా ఎలా కలుపుతుందంటే ఆ గోరు ముద్దలు తినిపించే ముందు మొత్తం కంప్లీట్గా చిన్నపిల్లలకండి మొత్తం పిసికి 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 మెత్తగా చేస్తారు. ఈవెన్ కొంతమంది అయితే ఉడకబెడతారు. ఎందుకు? నా బిడ్డకి కరెక్ట్గా అరగాలి. మొన్నటి వరకు పాలు తాగింది, ఇప్పుడే పాలు మానిపిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఆహారాన్ని ఇవ్వబోతున్నాను కాబట్టి మొత్తం మెత్తగా చేసి పెట్టాలి అని ఒక తల్లి, ఈలోక తల్లి ఒక కుమార్తె కోసం, ఒక కుమారుడి కోసం, ఒక పసికందు కోసం అంతగా ఆలోచిస్తుంది. అంటే ఒక చిన్నది ఏదైనా గట్టిగా తిన్నా కూడా గొంతులో విరక్కపోయి ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం. కాబట్టి ఒక తల్లి పసికందు కోసం అంత గొప్పగా ఆలోచిస్తుంటే మన మరియ తల్లి ఇంకెంతగా ఆలోచించాలి. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి మనందరికీ ఏమని చెప్తుంది తెలుసా?
ఆ తల్లి తన హృదయములో దేవుడి వాక్యాన్ని పదిలపరుచుకొని మనన చేసుకొని వచ్చినట్లుగా మనమును మనన చేసుకోవాలని ప్రతి ఇంటింటికి వస్తూ అడుగుతుంది ఆ తల్లి. ఇదిగో దేవుడి యొక్క వాక్కు, ఇదిగో నా ప్రియ కుమారుని స్వీకరించు, ఆయన చెప్పినట్లు చేయి అని యోహాను సువార్త 2:5 ప్రకారం మరియతను మనకి ప్రకటిస్తూనే ఉందండి. మొట్టమొదటి సువార్థికురాలు, ఈ ప్రపంచానికే దీవెనకరంగా మారిన తల్లి మన మరియ తల్లి. కాబట్టి ఆ తల్లి ఆనందపడుతూ అంటూ ఉంది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. మనమును ఆనందించాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, పరిశుద్ధమైన గ్రంథం చదవాలి. అదేవిధంగా దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే మనం చేయాల్సింది శ్రేష్టమైన కార్యం పరిశుద్ధమైన గ్రంథం చదవడం. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం చదవడం ద్వారా ఏం జరుగుతుందండి? వినుట వలన విశ్వాసము కలుగును. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనము, వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఆమేన్. ఏం వినాలంట? యేసుక్రీస్తు వాక్కు. ఎందుకట? విశ్వాసం మెరుగుపడడం కోసం, విశ్వాసం పుట్టడం కోసం మనలో. ఆమేన్. యేసయ్యే పుట్టడం, విశ్వాసం పుట్టడం అంటే ప్రేమ పుట్టడం. యేసయ్య పుట్టడం అంటే ప్రేమ పుట్టడం. నిరీక్షణ పుట్టడం అంటే ఏంటి? యేసయ్య పుట్టడం. ఇవన్నీ చేసినప్పుడు మరి దేవుడు ఆనందిస్తాడంటే ఎస్, ఆనందిస్తాడు. మొదటి కొరింథీ, పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. ఆమేన్. నిలిచి ఉంటాయట. ఆమేన్. భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎన్నటికీ గతించవు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో దేవాతి దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి గతించినా, ఈ ఆకాశం గతించినా, మనం చచ్చిపోయినా నెక్స్ట్ తరం వచ్చినప్పుడు కూడా దేవుడి వాక్యం నిలిచే ఉంటుంది. బైబిల్ నిలిచే ఉంటుంది. 2000 సంవత్సరాల ముందు నుండి నిలిచి ఉంది, ఇప్పుడు నిలిచి ఉంది. వాక్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఎందుకంటే వాక్కు అనగా యేసయ్య కదా. ఈ వాక్యం రాక మునిపే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ దేవదేవుడు చెప్తున్నాడు, మనలో విశ్వాసం ఉండాలి, మనలో నిరీక్షణ ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే చేయాల్సింది ఒకటే అండి, ఏం లేదు, పరిశుద్ధమైన గ్రంథం చదవాలి. చదువు రాలేదు, చదువు రాదు, చదువే లేదు నాకు అని అంటున్నావా ప్రియమైన దేవుడి బిడ్డ? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ అధ్యాయం 11వ వచనం దగ్గర అక్కడ మనం చూస్తూ ఉన్నాము. చదువులేని ఈ పేతురు, చదువులేని ఈ యోహాను, చదువులేని ఈ యాకోబు ప్రసంగించుట చూచి అక్కడున్న జనాలు మొత్తం ఆశ్చర్యకితులవుతున్నారు. ఆమేన్. చదువురాని పేతురు లేఖనాలు ఎలా రాశాడు? ప్రియమైన దేవుడి బిడ్డారా, పేతురు రాసిన మొదటి లేఖ, 2వ లేఖ. చదువులేని యాకోబు ఎలా రాశాడు? యాకోబు రాసిన లేఖ ఒకవేళ అనుకుంటేనండి, ఇంకా నాకు హిస్టరీ కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇంకా మన పునీతుల గురించి, మన యొక్క అపోస్తుల గురించి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, చదువులేని ఒక వ్యక్తి దేవుడి స్వరాన్ని విని విధేయత చూపిస్తే, వాక్యం చదివి విధేయత చూపిస్తే ప్రపంచానికి పోపుగా దేవాదేవుడు నిలబెట్టాడు. ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకు? విశ్వసించాడు దేవుడి వాక్కుని, ఆచరించాడు దేవుడి వాక్కుని. యేసయ్య అంటే ప్రేమ చూపించాడు, యేసయ్య అంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు, యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసంతో బ్రతికాడు. నా ఆధారము నీవే ప్రభువా అని ఆనందించగలిగాడు దేవుల్లో. కాబట్టి పేతురు మొట్టమొదటి పోపయ్యాడు ఈ ప్రపంచానికి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో వేటిలో? ఈ విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే మూడిటిలో ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ లేకపోతే విశ్వాసం ఎక్కడిది? ప్రేమ లేకపోతే నమ్మకం ఎక్కడిది? ప్రేమ లేకపోతే నిరీక్షణ ఎక్కడిది? ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము యోహాను సువార్తలో 21వ అధ్యాయం 20వ వచనం దగ్గర ఇక్కడ చూస్తూ ఉన్నాము. పేతురికి యేసుప్రభుల వారు ప్రధానాధిపత్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే నువ్వు గొర్రెల కాపరిగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు పోషించు, నా వాక్కుతో పోషించు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు ప్రేమించు, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము, నా గొర్రె పిల్లలను సత్యములో నడిపింపుము అని యేసుప్రభుల వారు పేతురికి బాధ్యత ఇస్తూ చెప్పిన మాట. అడిగిన ప్రశ్న ఏంటి? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు?
నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ప్రియమైన దేవుడి బిడ్డారా, అందుకే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే మనం చేయాల్సింది ఏంటో కాదండి. వాక్య పరిచయం చేసి ప్రపంచం మొత్తం తిరుగుతున్నామేమో, ఓకే, గొప్ప విషయమే. దేవుడు ఎన్నుకుంటే ఎవరినైనా ఎన్నుకుంటాడు, రాళ్ళు కూడా మాట్లాడతాయి. ప్రియమైన దేవుడు బిడ్డారా, అయితే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, దేవుడు ఎన్నుకుంటే చిన్న పసికందులు సైతము స్తుతించినట్లు దేవాదేవుడు చేస్తాడు. ఇంకా నువ్వెంత, నేనెంత, ఈ లోకమెంత అండి. ఎంత పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లైనా, సీఎంలైనా, పిఎంలైనా, ఇంకెవ్వరైనా కూడా, ఎంత పెద్ద అధికారైనా కూడా దేవుడి అధికారము తర్వాతే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవాదేవుడు మన అందరికీ చెప్తున్నాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ దేవుని నుండి పుట్టింది, ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. కాబట్టి ఈ వాక్య పరిచయం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే చివరిగా ఒక్క మాట అండి, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఒక్క మాటలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసమే హానోకును మృత్యువు నుండి కాపాడినది. ఆమేన్. అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. ఆమేన్. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరు అతనిని కనుగొనలేకపోయిరి. మనందరికీ తెలుసు హానోకు కనబడలేదని పాత నిబంధనలో. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడే తీసుకున్నాడు. దానికి కారణము, తాను తీసుకొని పోబడక పూర్వమే హానోకు దేవుణ్ణి సంతోష పెట్టెనని, దేవుణ్ణి ఆనంద పెట్టెనని పరిశుద్ధమైన గ్రంథము తెలుపుచున్నది. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము చచ్చిపోయేంత వరకు దేవుడికి సాక్షులుగా నిలబడాలంటే విశ్వాసము మన ఆయుధం, ప్రేమ మన ఆయుధం, దేవుడిలో నిరీక్షణ మన ఆయుధము. కాబట్టి వీటన్నిటికీ మూలము విశ్వాసం మొదలవ్వాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఏ వ్యక్తినైనా నమ్మగలుగుతాం. ప్రేమ ఉంటేనే భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఐక్యముగా కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి ఈ ఆనందము మన కుటుంబంలో లేదు అంటే దానికి కారణము దేవుణ్ణి మనం ఆనంద పెట్టడానికి ప్రయత్నం చేయట్లేం వాక్యం చదవడం ద్వారా. కాబట్టి మనందరికీ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో నువ్వు మాకు చెప్తూ ఉన్నావు, నిన్ను ఆనంద పెట్టాలంటే మేము చేయాల్సిన ముఖ్యమైన పని పరిశుద్ధమైన గ్రంథం చదవడం. తద్వారా ఆ వాక్యం మా హృదయంలో మరణ చేసుకోవడం ద్వారా మరియ తల్లి వలె మేము మిమ్మల్ని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. తద్వారా మేము ఆనందిస్తాము. దాని తర్వాత మా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఎంతమంది విరుద్ధంగా ఉన్నా ఆ బిడ్డలందరినీ కూడా నీ ఆనందంలో నింపమని మేము ప్రార్థించగలుగుతాం, వారిని ప్రేమించగలుగుతాం, వారిని సహించగలుగుతాం. అదేవిధంగా నీ వైపు ఇంకా విశ్వాసంతో ఆ బిడ్డలను కూడా నీ వైపు తిప్పగలుగుతాం. అలాంటి కృపను, అలాంటి ఆనందాన్ని మాకును మా కుటుంబాలకు ఈ వాక్య పరిచర్య ద్వారా, ఈ వాక్యం వినడం ద్వారా మాకు విశ్వాసాన్ని బలపరిచినందుకు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని ఈరోజు పండుగ కొనియాడుతూ ఉన్న పునీత జాన్ మరియా వియాని గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, గురువుల రాజ్ఞి అయిన మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.